Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉండే కీ పబ్లిక్ కన్సర్న్స్ ఏంటి, అక్కడ ప్రాజెక్ట్స్ మీద కీ డెవలప్మెంట్ అప్డేట్స్ ఏంటి అని చెప్పి జూమ్ ఇన్ చేసే సిరీస్లో భాగంగా ఈరోజు మనం వైజాగ్ నార్త్ కాన్స్టిట్యున్సీని జూమ్ ఇన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకు అంటే దీనికి ఒక పెక్యులర్ నేచర్ ఉంది ఈ కాన్స్టిట్యున్సీకి. ఇందులో ఎలిట్ క్లాస్ ఉన్నారు, మిడిల్ క్లాస్ ఉన్నారు అండ్ బిలో పావర్టీలో ఉండే వాళ్ళు ఉంటున్నారు. సో వీళ్ళ నుంచి వచ్చే మిక్స్డ్ రియాక్షన్స్ ఆర్ మేకింగ్ ద కేస్ వెరీ ఇంట్రెస్టింగ్. చూద్దాం అదేంటో. అండ్ టు స్టార్ట్ ఆఫ్ విత్, ఇక్కడ ఓటర్స్ వచ్చేసరికి 2.78 lakh ఓటర్ బేస్ ఉంది. అండ్ వైజాగ్లో అప్ మార్కెట్ ఏరియాస్గా కన్సిడర్ చేసే సీతమ్మధార, లలిత్ నగర్, నరసింహనగర్, టీపీటీ కాలనీ అంతా కూడా ఇందులోకి వస్తుందంట. ఎందుకని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను అంటే కామన్ పబ్లిక్ ఇష్యూస్ మీద మిక్స్డ్ రియాక్షన్స్ ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్ మెయింటెనెన్స్, ఎక్స్పాన్షన్, డ్రైనేజ్ సిస్టమ్స్ చూసుకుంటే ఇవన్నీ మాకు ఇష్యూస్గా లేవు అని చెప్పే ఆడియన్స్ ఉన్నారు, ఆర్ ఓటర్స్ ఉన్నారు, పాపులేషన్ ఉన్నారు, అండ్ ఇవి ఇష్యూస్గా ఉండే ఓటర్స్ ఉన్నారు. ఓకే, సో ఇంకా డీటెయిల్గా చూస్తే కొన్ని ఏరియాస్ ఏమో చాలా వెల్ డెవలప్డ్ ఎమ్యూనిటీస్ ఉన్నాయంట. ఓకే, అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కూల్స్, కాలేజ్ ఇవంతా కూడా సీతమ్మధార ఇలాంటి ఏరియాస్లో ఈ ఎమ్యూనిటీస్ అన్నీ వెల్ డెవలప్డ్ ఉన్నప్పటికి కూడా కొన్ని కామన్ గ్రీవియన్సెస్ ఏంటి అంటే, అగైన్ ఇన్అడిక్వేట్ స్ట్రీట్ లైటింగ్, రోడ్ అండ్ డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కామన్ కన్సర్న్స్గా వస్తున్నాయి. ఓకే, ఫ్రమ్ దిస్ కాన్స్టిట్యున్సీ. అండ్ ఎలీట్ క్లాస్ ఏమో వాళ్ళ కన్సర్న్స్ అంతా కూడా సిటీని ఓవరాల్గా డెవలప్ చేస్తున్నారా లేదా అన్న దాని మీద మేజర్గా ఫోకస్ అయ్యి ఉంటే, మిడిల్ క్లాస్ అండ్ బీపీఎల్, బిలో పావర్టీ లైన్ ఉండే వాళ్ళంతా కూడా వాళ్ళకి లిక్కర్ బ్యాన్ మీద ఎందుకు చేయలేదు, లిక్కర్ని ఎందుకు బ్యాన్ చేయలేదు, యూనో దట్స్ బికమింగ్ అ మేజర్ ప్రాబ్లం. వాళ్ళకి డిఫరెంట్ స్కీమ్స్ ద్వారా వచ్చే మనీ అంతా కూడా ఇంట్లో ఉండే మెన్, దే ఆర్ టేకింగ్ దట్ మనీ టు బై ఆల్కహాల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో ఇలాంటివన్నీ మిడిల్ క్లాస్ అండ్ బీపీఎల్ సెగ్మెంట్స్లో కీ కన్సర్న్స్గా ఉంటున్నాయంట. అండ్ సమ్ మోర్ కన్సర్న్స్ విచ్ ఆర్ కమింగ్ అవుట్ టు బి టాప్ కీ కన్సర్న్స్ ఫ్రమ్ దిస్ కాన్స్టిట్యున్సీ ఆర్ లైక్ రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్స్ వచ్చేసరికి ఎలక్షన్స్కి ముందు ఒక ఫ్యూ మంత్స్ ముందే స్టార్ట్ చేశారంట. చాలా స్ట్రాంగ్గా ఇక్కడ నుంచి వచ్చే కన్సర్న్ ఏంటి అంటే, ఎందుకని ఎలక్షన్స్ ముందే స్టార్ట్ చేశారు, ఇన్ని సంవత్సరాలు ఎందుకు మర్చిపోయారు? ఓకే, ఎందుకని ఆ రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్స్ని ఇన్ని సంవత్సరాలు మర్చిపోయి ఎలక్షన్ ముందే తీసుకున్నారు, దేనికి? నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ డెవలప్మెంట్స్ వచ్చేసరికి ఎస్పెషలీ రోడ్ ఎక్స్పాన్షన్ కానీ, రోడ్ లేయింగ్, ఈ వర్క్స్ అంతా కూడా, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ అంతా కూడా ఈవెంట్ డ్రివెన్గా చేస్తారంట ఇక్కడ. అంటే G20 సమ్మిట్ జరుగుతుంది అనుకోండి, ఆ సమ్మిట్కి ముందు ఆ ఈవెంట్ స్పెసిఫిక్గా రోడ్ చేయడం. నెక్స్ట్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరిగింది కదా, మళ్ళీ ఆ ఈవెంట్ స్పెసిఫిక్గా అక్కడ రోడ్స్ డెవలప్ చేయడం. ఓకే, సో ఇదంతా కూడా ఆ డెవలప్మెంట్ అంతా కూడా అక్కడ ఫెస్టివల్స్, ఇలాంటి ఫంక్షన్స్ వాటి స్పెసిఫిక్గానే చేస్తున్నారు తప్ప రియల్గా వీళ్ళు దాన్ని ఇంప్రూవ్ చేయాలన్నట్టు చేయట్లేదు. ఓకే, అంటే ప్రాబ్లీ అక్కడ డెలిగేట్స్ వస్తున్నారు కదా, సో వాళ్ళకి మంచి ఇంప్రెషన్ ఇవ్వడానికి, మన సిటీ పట్ల, కంట్రీ పట్ల మంచి ఇంప్రెషన్ ఇవ్వడానికి మాత్రమే చేస్తున్నారు. కానీ దెర్ ఈజ్ నో సీరియస్ ఇంటెంట్ టు డెవలప్ ద సిటీ యాజ్ వెల్ యాజ్ ఇంకా అదర్ స్లమ్ ఏరియాస్ సంబంధించి డెవలప్మెంట్ ఏమీ వీళ్ళు చేయట్లేదు, దాన్ని కేర్ తీసుకోవట్లేదు అని చెప్పేసి ఇక్కడ డెవలప్మెంట్ అంతా ఈవెంట్ డ్రివెన్గా ఉంటుంది అనేది కీ కాల్అవుట్గా వస్తుంది ఈ కాన్స్టిట్యున్సీ నుంచి. అండ్ ఇంకొక మేజర్ కన్సర్న్ ఏంటి అంటే, వాటర్ని ట్రీట్ చేయకుండా సీలోకి వదిలేస్తున్నారంట. సో దట్స్ ఆల్సో కమింగ్ అవుట్. అండ్ లాస్ట్లీ, ఇక్కడ లో లయింగ్ ఏరియాస్లో ఎస్పెషలీ ఫ్లడ్స్ వచ్చే మాన్సూన్ సీజన్లో ఫ్లడ్డింగ్ జరుగుతుందంట బికాస్ ఆఫ్ ఇన్అడిక్వేట్ ఆర్ ఇంప్రాపర్ డ్రైనేజ్ అండ్ సివేజ్ మెకానిజం దేర్. సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ కమింగ్ అవుట్ టు బి ద మేజర్ కన్సర్న్స్ ఫ్రమ్ ద వైజాగ్ నార్త్ కాన్స్టిట్యున్సీ. మీరు కనుక ఇఫ్ యూ బిలాంగ్ టు వైజాగ్ నార్త్ కాన్స్టిట్యున్సీ, లెట్ మీ నో యువర్ థాట్స్. మీరు కూడా ఇలాగ అక్కడ డెవలప్మెంట్ జరిగిందంతా కూడా ఎలక్షన్స్ ముందే జరిగాయా? ఈవెంట్ స్పెసిఫిక్గా ఆర్ ఫంక్షన్ అండ్ ఫెస్టివల్స్ ఏమైనా జరిగితే దాని స్పెసిఫిక్గానే డెవలప్మెంట్ని ట్రీట్ చేశారా? ఆర్ ఎల్స్ ఇంకా అడిషనల్ కన్సర్న్స్ ఏమైనా ఉన్నాయా మీ దృష్టికి వచ్చినాయి? ఈవెన్ దో ఇఫ్ యూ డోంట్ బిలాంగ్ ఫ్రమ్ దేర్, ఇఫ్ యూ హ్యావ్ ప్రాపర్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ రిలయబుల్ సోర్సెస్, ప్లీజ్ డూ షేర్ that in the comments. Okay, so with that friends, in generally also let me know your comments, let me know your thoughts in the comments. Okay, thank you.